ఇక మరో ఈ కార్యక్రమం తీసుకుంటే బడే చొక్కారావు అలియాస్ దామోదర్ సెంట్రల్ కమిటీ మెంబర్. వాళ్ళ అమ్మగారు ప్రస్తుతం బతుకమ్మ ఉన్నారు. ఆవిడతో పాటు చొక్కారావు గారి కుటుంబం కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళ మాటలు విద్దాం. మా నమస్తే తల్లి. నమస్తే అమ్మ. దామోదరు ఎప్పుడు వెళ్ళిపోయాడు? తర్వాత ఎప్పుడు కలిశాడు? నీకు కలిశాడా కలలేదా? ఎందుకు వెళ్ళాడు అసలు అటువైపు? కాలేజ్ చేసిండు ఇంటికా నుంచి పోలే, అక్కడి నుంచి ఇంతవరకు ఇంటికి రాలే. ఎప్పుడు బయట తిరిగినప్పుడు ఒకసారి కాదమ్మా, ఎందుకు అటువైపు వెళ్ళాడు? అన్నల వైపు నా మాట వినలేదు సార్. అక్కడి నుంచి ఆటిపోయాడు. ఇంటికి రాకుండా అవ్వమ్మ కొంత చూడకుండా సత్యంది బతికింది అని లేదా నాకు. నేను ఎట్లా ఆరోగ్యం మించేదా, ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి, కండ్ల కాళ్ళు బాగా కన్నా పడతాడు సార్. ఇంతవరకు అబ్బాయి సత్యంలో బతికిందని వచ్చిన కోరుకోవాలి. ఇప్పుడు కన్నా పడకుంటాయి చేసేసాడు. పెద్ద కొడుకు చచ్చిపోయాడు ఇలా బాబు. ఆయన పేరు ఏం పేరు? రారా ఆయన ఎలా చనిపోయారు? పెద్ద కొడుకు చనిపోయినప్పుడు కూడా, అన్న చనిపోయినప్పుడు కూడా రాలేదా దామోదర్ అన్న? ఎన్ని సంవత్సరాలు నువ్వు చూసిన కొడుకుని? ఎప్పుడు చూసాను. అతను సంగతి ఉన్నాడు అప్పుడే. ఎప్పుడు చూడాలనిపించదా చిన్న కొడుక్కి? అనిపిస్తుంది రాలా సార్. ఎవరైనా సార్లు కూడా ఎత్తాడమ్మా నీకు డబ్బులు ఇస్తాను, నాకు ఎందుకు ఇస్తాను సార్ నేనంటా సార్. నేను ముఖం చూడకుండా ఇంకా డబ్బులు ఇచ్చిస్తాను. ఇంతవరకు అమ్మమ్మ ఎట్టులు ఇద్దరు బిడ్డలు చచ్చిపోయిండు, అక్కలు. అయినా చిన్నోడు ఒక్కడే అప్పుడు. ఇంతవరకు ఇంత మొక్కలు లేదు, ఇంటికి రావడం చూడదు. ఏం చెప్తావు? మా కొడుకు రమ్మనంటావా రావద్దంటావా? రమ్మంటాను సార్, రమ్మని కోరుతాను. కళ్ళా పడుతుంది, ఆరోగ్యం మంచిది చూడాలి. చూసినాక నన్ను చచ్చిపోతాను, తప్పట్లేదు రావాలా అంటాను. ఇంతవరకు కాదమ్మా, ఇప్పుడు కళ్ళు కనపడలేదు అంటున్నావు. ఆయన రాగానే గుర్తుపడతావా? ఏడో గుర్తుపడతా. ఏ పడుతుంది సార్, మీరే మసుకున్నారు ఆ పడతారు. వాళ్ళందరూ అక్కడ మాకు పేదవాళ్ళే మాకు అమ్మలు అంటున్నారు. వాళ్ళు మా అన్నం మాకు జన్మనిచ్చిన అమ్మ కన్నా మాకు వాళ్ళే ఎక్కువ అంటున్నారు. మీకన్నా వాళ్ళే ఎక్కువ అంటున్నారు. వాళ్ళు మాకైతే లేదు ఎక్కువ. ఒక 1000 సంవత్సరాలన్న బట్టలు బియ్యం ఇచ్చిండు. ఇంతవరకు నాకు సాయం లేదు. మరి ఇవన్నీ ఎలా జడుస్తున్నాయి? భోజనం అది ఎవరు చూసుకుంటున్నారు నీకు? మనం రానుకోవాలి. ఇప్పుడు అడవిలో ఉన్న కొడుకు ఏమని పిలుస్తావు మనం? రమ్మంటాను, రావాలంటాను. కానీ చూడబద్దా రాదు. చనిపోయే ముందైనా ఒకసారి రా, నేను చూసి చనిపోతానంటున్నారు బడే చొక్కారావు అలియాస్ దామోదరమ్మ. ఇక బడే చొక్కారావు కుటుంబం ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలాగుంది, వాళ్ళు ఎలా జీవనం గడిస్తున్నారు అన్న విషయం వాళ్ళని అడిగి తెలుసు. బడే చొక్కారావు అన్న కూతురు ప్రస్తుతం ఉన్నారు. ఆమెను అడిగి చాలా క్లారిటీగా తెలుసుకుంది. అమ్మ నీకు చెప్పమ్మా, మీ నాన్నగారికి చెప్పుంటారా మీ చిన్నాన్న నేను చూడకపోయినా అన్న ఎందుకు వెళ్ళాడు, చిన్నాన్న బాబాయ్ ఎందుకు వెళ్ళాడు, అటువైపు ఎందుకు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా నీ పెళ్లికి గాని వచ్చాడా? అప్పుడు నానమ్మ పరిస్థితి బాగాలేదు, ఏం చెప్తాను? రాలేదు సార్, ఎప్పుడు నేను కూడా చూడలేదు. ఎట్లుంటాడో కూడా తెలియదు. అది అంటారు అంతే, బాబాయ్ ఉన్నాడు అని అంటారు కానీ మేము ఇంతవరకు ఇక చూడలే. బాబాయ్ ఉన్నాడు అని అంటారు కానీ మేము కూడా ఇంతవరకు చూడలేదు. చిన్నోళ్ళమే మేము. నాన్న ఇప్పుడు చెప్పారా మీ బాబాయ్ గురించి? చెప్పిండే అంటే ఉన్నాడు అని అంటాడు కానీ ఆయన వచ్చి చూడలేదు, మేము చూడలేదు అంతే. ఆయన కోసం పోలీసులు వచ్చేవారు ఇంటికి వచ్చేవాళ్ళు కానీ ఇక ఆయన కోసమే ఇంటికి వస్తానని అనేటోళ్ళు కానీ మేము ఇక చూడలేదు. ఇక వాళ్ళు కూడా వచ్చినప్పుడల్లా ఏమవుతాడమ్మా అని అంటే ఏమో వరుసకు బాబాయ్ అవుతాడో తెలుసు కానీ ఎట్లా ఉంటాడో మేము ఇంతవరకు చూడలేదని మేము అన్నాం సార్. ఇప్పుడు నా అమ్మ పరిస్థితి బాగాలేదు కదా, ఏం చెప్తావు మరి?
ఏం చెప్తా ఇక రావాలి ఇక ఆఖరి నాన్నగారు సారి. కూడా చనిపోయారా? మా నాన్నగారు కూడా చనిపోయారు. అప్పుడే వచ్చారా మీ బాబాయ్? రాలేదు సార్. ఏం చెప్తా అమ్మా ఆయనకి నువ్వు? ఏం చెప్తాం సార్, రావాలనే మేము కూడా కోరుకుంటున్నాం సార్, చూడాలని అనుకుంటున్నాం అంతే. ఇక ఇంటికి రావాలని ఎట్లా ఉంటాడో ఇక చూద్దామని అనుకుంటున్నాం, కానీ రావాలని అంటున్నాం మేము కూడా. వస్తారని నమ్మకం ఉందంటావా? నమ్మకం ఉందా అంటే వాళ్ళకి వస్తే మంచిది అని మేము అనుకుంటున్నాం. వాళ్ళకు ఉండాలి, రావాలని చూడాలని వాళ్ళకు ఉండాలి. ఈమె పరిస్థితి ఎలాగుంది ఇప్పుడు? ఇక అదే కళ్ళు కనబడాయి, ఇక కనబడకుండానే ఇక తిరుగుతూ ఉంటాం మేము, ఏం పని చేయకుండా అన్నట్టు ఇక చూసుకుంటా ఉంటాం. ఇక ఇంత తింటా అందుకే చెయ్యి కూడా రాదు చక్కగా. కొడుకు గురించి అడుగుతుంటదా? చిన్న కొడుకు గురించి అడిగినా ఇక ఎవరిని అడుగుతుంది, ఇక పెట్టినా ఉన్నా మేమే అనే ఇక ఉంటా ఉంటుంది అన్నట్టు. నువ్వు చెప్పమ్మా, ఆయనకి రమ్మంటావా రావద్దంటావా? రావద్దని నేను ఎందుకంటే సార్, రావాలనే కోరుకుంటాను మేము. ఉంటే మంచిగా ఉండు ఏమో అని ఆశ మాకు కూడా, అంతే. చెప్పరా నన్ను, మీ బాబాయ్ని చూసావా చూడలేదా? చూస్తే ఏమని చెప్తావు? ఇప్పుడున్న పరిస్థితుల్లో అడవులు ఉండమంటావా బయట రమ్మంటావా? ఇప్పుడున్న పరిస్థితులలో బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. చూసాడంటే చిన్నప్పుడు చూసినా. చూసావా? చూశాను సార్, చూశాను. అంటే అప్పుడున్న పరిస్థితులు వెళ్ళారు ఆయన, ఇప్పుడున్న పరిస్థితికి అవసరం అక్కడే ఉండడం? ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇంటి దగ్గర ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. అంటే ఏమని పిలుస్తావు ఆయనకి రమ్మండి? ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల నుంచి లోపలే ఉన్నారు కదా, బయటకు వస్తే బాగుంటుందా అక్కడే ఉండి బాగుంటుందా? బయటకు వస్తే బాగుంటుంది. ఎందుకు ఇలా బాగుంటుంది? వాళ్ళ ఒక లక్ష్యంతో వెళ్ళారు కదా లోపల. ఎక్కడైనా ఏమైనా జరిగినా కూడా మా వాళ్ళకి ఏమైనా అయిందేమో మన ఆలోచన మాకు ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాను. కానీ వస్తే మా మధ్యలో ఉంటాడు కదా, ఏమైనా కూడా కళ్ళ ముందు కనపడతాడు అనేది ఆలోచన. వచ్చిన తర్వాత ఏం చేయమంటావు ఆయనకి? నేను ఎలా బతుకుతాను. మీరేం చేస్తున్నారు మరి? వ్యవసాయం సార్. సరిపోతుందా మరి కుటుంబ పోషణకి? సరిపోతుంది. ఆయన వస్తే మీరు ఎప్పుడులాగా చూసుకుంటారు? చూసుకుంటాను.